श्रीराम राम रामेति श्रीराम राम रामेति रमे रामे मनोरमे रमे रामे मनोरमे. నర్సయ్య మాది చెర్లోయడవల్లి ఎస్ఐ కాలనీ వాసులందరూ కలిసి ఒక దేవస్థానం నిర్మించదలిచినప్పుడు ఉన్నాము. విరాళ సేకరణ కోసం శ్రీ సాంబశివ చారిటబుల్స్ ఆత్మకూరు వారు చైర్మన్ గారు అయినటువంటి శ్రీ కంచి పరమేశ్వర రెడ్డి గారిని కలవటం జరిగింది. దేవాలయానికి విరాళంతో పాటు ఆయన కలిసినప్పుడు అన్నదానానికి ప్రతిష్ఠ రోజు కూడా అన్నదానానికి చెప్తానని చెప్పడం జరిగింది. ఆయన అనుకున్న ప్రకారం ఆయన దేవాలయాలను సందర్శించి మా గ్రామస్తులందరితో మాట్లాడి 50,000 రూపాయల విరాళాన్ని ఆయన పెద్ద మనసుతో ఈ దేవస్థాన నిర్మాణం కోసం ఇవ్వడం జరిగింది. అందుకు మా కాలనీ వాసులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు ప్రతిష్ఠ జరిగింది. ఈ దేవస్థానం ప్రతిష్ఠ చెర్లోయడవల్లి శ్రీ కోదండరామస్వామి దేవస్థానం ప్రతిష్ఠ జరిగింది. ఈ ప్రతిష్ఠ కార్యక్రమంలో కళ్యాణం రోజున ఆయన 500 మందికి అన్నదానం చేయడం జరిగింది. మా చెర్లోయడవల్లి గ్రామమే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రావులకుళ్ళు, నాగులపాడు, తర్వాత నారంపేట గ్రామాల ప్రజలు కూడా ఇందులో పాల్గొని ఆయన అన్నదానాన్ని స్వీకరించడం జరిగింది. ఆయన శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో చెప్పుకోదగినవి. ఆయన చేసే అన్నదానం, నిత్య అన్నదానంతో పాటు తర్వాత విద్యా అభివృద్ధికి కూడా ఆయన ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కూడా ఒక రకంగా ఆయన చేసే అన్నదాన కార్యక్రమము వైద్యపరంగా కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆరోగ్యం ఉన్నప్పుడే మనిషికి మంచి ఆహారం ఉన్నప్పుడే ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి ఆయన మంచి ఆహారాన్ని అందిస్తున్నాడు. ఈరోజు మన గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్లో, ఆత్మకూరు జిల్లా ఆసుపత్రిలో ప్రతిరోజు దాదాపు సుమారు 700 మందికి ఆయన అన్నదానం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే 80 లక్షల దాకా అన్నదానం చేయడం చాలా గొప్ప విషయము. అదే కాకుండా మనుషులు ఏదన్నా ఆ కుటుంబ యజమాని చనిపోయినప్పుడు కూడా వారి అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి 10,000 ఇవ్వడం జరుగుతూ ఉంది ఆయన. అదే కాకుండా మరి ఫ్రీజర్ ఏర్పాటు చేయడము, తర్వాత అంతిమయాత్ర కోసం రథాన్ని ఏర్పాటు చేయడము, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తెలుగు భారతి సేవా సమితితో కలిసి కూడా ఆయన కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన స్వయంగా వచ్చి మన దేవస్థాన విగ్రహ ప్రతిష్టలో పాల్గొని, పూజా కార్యక్రమాల్లో పాల్గొని, అన్నదాన సేవా కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని ఆయన పర్యవేక్షించి అందరితో కలివిడిగా మాట్లాడి మా సహపంతి భోజనం చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి వ్యక్తులు ఆయన ఆరోగ్యాలతో అష్టైర్యాలతో ఉండాలని మా కాలనీ వాసులందరూ కోరుకుంటూ ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. ఆయన సేవా కార్యక్రమాలు ఇంకా కూడా విస్తరించాలని, పేద ప్రజలకు ఆయన సేవలు అవసరమని, అలాంటి వారికి మంచి భగవంతుడు ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయనకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు మా కాలనీ తరఫున తెలుపుకుంటున్నాం.